వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 20 నుంచి 11వ వార్షికోత్సవ వేడుకలు, కరపత్రాలను ఆవిష్కరించిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెంలోని కూటమి పార్టీల ఎన్నికల కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుక, పంచాంగ శ్రవణం జరిపి ఉగాది పచ్చడి పంపిణీ చేసిన నాయకులు. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ ఆలయంలో ఘనంగా ఉగాది వేడుక, ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. జంగారెడ్డిగూడెం ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద 1,21,000 రూపాయల నగదు స్వాధీనం. వివరాలు వెల్లడించిన ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఇన్ఛార్జ్ వెంకటరమణ. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని వన అయ్యప్ప స్వామిగా అలంకరించారు. అంతేకాకుండా పలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. అనంతరం ఆలయ 11వ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంగు జగన్మోహన్ రెడ్డి, ఈమని శశికుమార్ శర్మలు మాట్లాడుతూ ఈ నెల 20, 21, 22 తేదీలలో వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. కావున ఈ వేడుకలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ తమ్మన వెంకటేశ్వరరావు, సెక్రటరీ సూర్యచంద్రారావు, గ్రామ సర్పంచ్ గుబ్బల సత్యవేణి, బీసీ రెడ్డికా కార్పొరేషన్ డైరెక్టర్ దల్లి జ్యోతికారెడ్డి, సచివాలయం కన్వీనర్ కొయ్య లీలాధర్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ దల్లి భుజంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న హరిహరసుత అయ్యప్ప స్వామివారి దేవాలయంలో ఈరోజు ఉగాది సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణతో అత్యంత వైభవంగా ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి సిటీ కేబుల్ ఎండి శ్రీనివాస్ గారు, అలాగే స్థానిక ప్రెసిడెంట్ గారు సత్యవతి గారు, ఎంపీటీసీ గారు, అలాగే ఇతర పెద్దలు, అలాగే ఆధ్యాత్మికవేత్త శశికుమార్ గారు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఎంతో మరి వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అలాగే మరి ఈ నెల స్వామివారి ఆలయంలో 11వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఈ నెల 20, 21, 22 కార్యక్రమాలు అత్యంత వైభవం జరుగుతాయి. మరి ఆ కార్యక్రమానికి సంబంధించి కరపత్రాన్ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ వార్షికోత్సవ కార్యక్రమాలన్నింటికీ కూడా జరిగే పూజా కార్యక్రమాలన్నింటికి కూడా భక్తులు, స్వాములు, గురుస్వాములు, భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామి అనుగ్రహం పొందాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో అయ్యప్ప స్వామి ఆలయం భక్తులందరికీ కూడా మనోరథాలను నెరవేరుస్తూ ఉంటుంది. మరి ఆలయాన్ని నిర్మించి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 22వ తారీఖు వరకు 3 రోజులు త్రయాన్నిక దీక్ష విధానం ఉంటుంది. ఈ 3 రోజుల పాటు కార్యక్రమాలు చాలా వైభవంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ సభ్యులు కేసర రామిరెడ్డి గారి నేతృత్వంలో ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా విశేషంగా ప్రయత్నం చేయడం, దానికోసం విశేష కార్యక్రమాల రూపకల్పన చేయడం జరిగింది. దానిలో భాగంగా 20వ తేదీ కలశ స్థాపన కార్యక్రమాలకి అంకురార్పణ జరుగుతుంది. 21వ తారీఖు ఆదివారం విశేషంగా సాయంకాలం పడి పూజ మహోత్సవం, అది కూడా కేరళ తాంత్రిక విధానంలో మధునంబుద్రి స్వామి వారి చేత జరిగేటువంటి కార్యక్రమం. అదేవిధంగా 22వ తేదీ సోమవారం నాడు విశేషంగా ఊరేగింపు స్వామివారికి ఇత్యాది కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి ఆలయ కమిటీ ఒక అద్భుతమైన ప్రణాళిక రూపకల్పన చేసింది. అందరూ కూడా భక్తులు విచ్చేసి స్వామివారి కార్యక్రమాల్లో పాల్పంచుకోండి. ముఖ్యంగా భక్తులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కూటమి పార్టీల చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తెలిపారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని కూటమి పార్టీల ఎన్నికల కార్యాలయంలో మంగళవారం ఉగాది వేడుకను ఘనంగా నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అర్చకులు పంచాంగ శ్రవణం చేసి రోషన్ కుమార్ కు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, కరిటూరి రమాదేవి, నాయకులు పరిమి సత్తిపండు, చెరుకూరి శ్రీధర్, పెనుమర్తి రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ కొత్త సంవత్సరంలో మంచి పరిపాలన అందించే ఒక అనుభవజ్ఞుడైన మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేసే దిశగా మనందరం కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మరి నన్ను అసెంబ్లీ పంపించే విధంగా సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరూ కోరుతూ, మరొకసారి ఈ కొత్త సంవత్సరంలో అదే భగవంతుడు మీకు మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, అలాగే మంచి పరిపాలన రావాలి, మంచి ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారు మంగళవారం ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. క్రోధినామ సంవత్సర సందర్భంగా అమ్మవారిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. అంతేకాకుండా తెల్లవారుజాము నుంచి పలు ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులకు ఆలయం వద్ద బారులు తీశారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఉగాది రోజున గ్రామదేవత గంగానమ్మను దర్శించుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పరమ పవిత్రమైనటువంటి తెలుగు నూతన సంవత్సరాది సందర్భంగా శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతోటి మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి గ్రామ దేవత లోకజనని అయినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా అమ్మవారికి విశేషమైనటువంటి అర్చనా కైంకర్యాలు, అలాగే విశేష అలంకరణ మహోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతోంది. అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో జనులందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతోటి తొలతూగుతూ ఉండాలని, భక్తులందరూ కూడా చల్లగా కాపాడమని మన గ్రామదేవత అయినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారు తెలుగు సంవత్సరాల సందర్భంగా ప్రతిరోజు కూడా ఈ సంవత్సరం అంతా కూడా భక్తులందరికీ కూడా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రత్యేక పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకుంటూ ఈ క్రోధినామ సంవత్సరంలో శ్రీ గంగానమ్మ అమ్మవారిని అలాగే భక్తాంజనేయ స్వామి వారిని కూడా వేలాది మంది దర్శించుకొని ప్రతి సంవత్సరం కూడా మన గ్రామ దేవత యొక్క అనుగ్రహం మన గ్రామం మీద, ఈ లోకం మీద కూడా ప్రసరింప చేయాలని ఆ చల్లని తల్లి చూపులు ప్రతి ఒక్కరి మీద కూడా ప్రసరింప చేసి జనులందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉండాలని, అలాగే ఆలయ కమిటీ వారు దేవాలయానికి విశేష అలంకరణ మహోత్సవాలు, వివిధ రకాల ప్రసాదాలు, నింబు కుసుమ భక్షణము ఇవన్నీ కూడా నిర్వర్తించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా శ్రీ గంగానమ్మ అమ్మవారి యొక్క ఉగాది రోజున వేలాది మంది దర్శించుకుని అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. క్రోధినామ సంవత్సరం సందర్భంగా నగర ప్రజలందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు
ఉగాది సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించారు కాబట్టి భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించుకోవాల్సిందిగా కోరుచున్నాము. జంగారెడ్డిగూడెం పట్టణం కొవ్వూరు రోడ్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద జరిపిన తనిఖీలలో 1,21,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ జంగారెడ్డిగూడెం మున్సిపల్ మేనేజర్ కె వెంకటరమణ తెలిపారు. లెక్కలు చూపని నగదును ఒక వ్యక్తి తీసుకుని వెళుతుండగా వాహన తనిఖీల్లో భాగంగా స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ నగదును జిల్లా ట్రెజరీ అధికారులకు అందజేస్తామని అన్నారు. ఈ నగదుకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలను తీసుకుని త్రిమెన్ కమిటీకి సమర్పించి నగదును వెనక్కి పొందవచ్చని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము విరివిగా వాహన తనిఖీలు చేస్తున్నామని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఇన్ఛార్జ్ వెంకటరమణ సూచించారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ కోటేశ్వరరావు, కానిస్టేబుల్ మంగరాజు, పవన్ కుమార్, అబ్బులు పాల్గొన్నారు. ఎలక్షన్ విధుల్లో భాగంగా ఈరోజు కొవ్వూరు నందు వాహనాలు తనిఖీ చేస్తుండగా కోయిలగూడెం నుంచి జంగారెడ్డిగూడెం వస్తున్న ఒక 2-వీలర్ వెహికల్ను చెక్ చేయగా 1,21,060 రూపాయలు దొరికింది. వాటిని ప్రొసీజర్ ప్రకారము సీజ్ చేసి జిల్లా ట్రెజరీ నందు భద్రపరచడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఫస్ట్ నుంచి ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే కోరుకుంటున్నాము. 50,000 పైన ఎవరైనా తీసుకుని వస్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా దానికి సరైన ప్రూఫ్లు తీసుకొని సరైన డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. కానీ ఇంకా వాళ్ళు సరైన ప్రూఫ్లు తీసుకోకుండా వస్తున్నారు. వాటిని అనుమానాస్పదంగా భావించి వాటిని సీజ్ చేసేసి జిల్లా ట్రెజరీ నందు జమ చేస్తున్నాము. ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు త్రీమెన్ కమిటీకి వెళ్ళి వాళ్ళు రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉగాదిని పురస్కరించుకొని స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు జరిపారు. స్వామివారిని దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో బారులు తీశారు. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయంలో జరిపిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ ఉగాది సందర్భంగా ఆలయంలో పలు ప్రత్యేక పూజలు జరిపామని తెలిపారు. అర్చకులు మాట్లాడుతూ ఉగాది పండుగ విశిష్టతను వివరించారు. చేయవలసిందిగా కోరుతున్నాము. స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో నడుపడుచున్న ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. భక్తులు కూడా వందలాది మంది భక్తులు వచ్చి శ్రీ స్వామివారి దేవస్థానంలో జరుగు ఈ ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొనుచున్నారు. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో ఈ నూతన సంవత్సరం అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని, అదే రకంగా ప్రజలందరూ కూడా సమస్తములైనటువంటి ఈతి బాధల నుంచి పోవాలని, చక్కటి సౌభ్రాతృత్వంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఉగాది ఆస్థాన వేడుకలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఉదయాన్నే శ్రీ స్వామివారికి నిత్య కైంకర్యములన్నీ పూర్తి చేసుకుని ఆస్థాన మండపం ఉగాది ఆస్థాన మండపంలో శ్రీ స్వామివారిని వేంచింపజేసి శ్రీ విశ్వక్సేన పూజ పుణ్యాహవాచన కార్యక్రమానంతరము ఉగాది పంచాంగ శ్రవణము అత్యంత వైభవంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో విశేషమైనటువంటి భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకి పాత్రులైనారు. రానున్న ఎన్నికలకు సంబంధించి జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారాన్ని ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభించినట్లు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. ఈ నెల 10వ తేదీన 25 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని అన్నారు. ఈ ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనితీరును వివరిస్తామని అన్నారు.
మరలా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం గురించి కూడా తెలుపుతామని అన్నారు. ఏలూరు ఎంపీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ ను, చింతలపూడి ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఖమ్మం విజయరాజును గెలిపించుకోవాలని నిర్వహించే ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ చతుర్థి వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ముగిశాయి. క్రోధినామ సంవత్సర ఉగాది కావడం, అదే విధంగా ఉత్సవాల్లో చివరి రోజు కావడంతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కాజా ఫణికుమార్ శర్మ, బొడ్డు సత్యనారాయణ గుప్తాలు అమ్మవారికి పలు విశిష్ట పూజలు జరిపారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ అన్న సమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారికి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా బవిరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ అమ్మవారి ఆలయ ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో చతుర్థ 4వ వార్షికోత్సవం సందర్భంగా చివరి రోజైన ఈ రోజు అన్న సమారాధన 5,000 మందికి జరిగింది. భక్తులు చాలా సహకరించారు. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఈ 6 రోజుల్లో జరిగిన ప్రోగ్రామ్స్ ఒక ఎత్తు అయితే శివ కళ్యాణం చాలా బాగా జరిగింది. శివ కళ్యాణంలో పాల్గొన్న వాళ్ళందరూ చాలా ఆనందపడ్డారు. అలాగే 5 రోజుల హోమాలు అత్యంత వైభవంగా జరిగినాయి. అమ్మవారి కృప పాత్రలైన వారందరికీ మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఉత్సవ కమిటీ వగ్వాల పుల్లారావు గారికి, అలాగే కమిటీ సభ్యులందరికీ, ఈ వారం రోజులు సహకరించిన దాతలకి, కమిటీ మెంబర్స్ కి అందరికీ మా ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తున్నానండి సిటీ న్యూస్. దసరా దీపావళి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 65 ఇంచెస్ ఎల్ఈడి టీవీ కొనుగోలుపై గోల్డ్ కాయిన్ ఫ్రీ. సైడ్ బై సైడ్ ఫ్రిజ్ కొనుగోలుపై మైక్రో ఓవెన్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ 43 ఇంచెస్ అండ్ 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై వెండి గ్లాస్ ప్లస్ ఇన్స్టలేషన్ ఫ్రీ. 1000 వాట్స్ బ్రాండెడ్ మిక్సీ పై వెండి గ్లాస్ ఫ్రీ. 6x6 అండ్ 5x6 మంచం ప్లస్ పరుపు కొనుగోలుపై పిల్లోస్ వెండి విగ్రహం ఫ్రీ. 3+2 సోఫా సెట్స్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. FND 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ హోమ్ థియేటర్ కేవలం 46,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9246748697 అండ్ 8331847497. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం.
జంగారెడ్డిగూడెం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. వెల్కమ్ బ్యాక్. రానున్న సార్వత్రిక ఎన్నికలలో INDIA కూటమి అభ్యర్థులను గెలిపించి దేశ రాష్ట్ర ప్రగతికి తోడ్పడాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పిలుపునిచ్చారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా సిపిఐ పార్టీకి చెందిన బండి వెంకటేశ్వరరావుని ఆమె పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఏలూరు స్ఫూర్తి భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. వెంకటేశ్వరరావు విద్యార్థి జీవితం నుంచి అనేక పోరాటాల్లో పాల్గొన్నారని అన్నారు. ప్రజా సమస్యలపై ఆయనకు అవగాహన ఉందని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రాజనల్ల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. మే 13వ తేదీన జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సిపిఐఎం బలపరిచినటువంటి సిపిఐ అభ్యర్థిగా కామ్రేడు బండి వెంకటేశ్వరరావు గారిని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం జరుగుతూ ఉంది. ఒప్పందాల్లో భాగంగా ఏలూరు నియోజకవర్గాన్ని ఇండియా కూటమి అభ్యర్థిగా ఇక్కడ ప్రకటిస్తున్నాము. బండి వెంకటేశ్వరరావు గారు ఆయన విద్యార్థి దశ నుంచి కూడా వామపక్ష భావాలతోటి కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులై ఇదే ఏలూరు పట్టణంలో అటు విద్యార్థి ఉద్యమం నాటి నుంచి కూడా ఆ తర్వాత వివిధ రంగాలలో పనిచేస్తూ అట్టడుగు ప్రజల అయినటువంటి వ్యవసాయ కార్మిక సంఘానికి ఏలూరు జిల్లా మరి నాయకత్వం వహిస్తూ చాలా సుదీర్ఘకాలం పాటు ఆ రంగంలో పనిచేసినటువంటి కామ్రేడు, నిజాయితీకి మారుపేరుగా పేద వర్గాల సమస్యల పట్ల అనునిత్యం స్పందించేటువంటి ఒక కామ్రేడు బండి వెంకటేశ్వరరావు గారిని ఈరోజు ఇక్కడ మేము పోటీ పెట్టడం జరుగుతూ ఉంది. ఈ ఇండియా కూటమి అభ్యర్థిగానే ఆంధ్రదేశంలో కూడా కాంగ్రెస్ తోటి సిపిఎం తోటి కలిసి ఈరోజు ఆంధ్రదేశంలో ఇండియా కూటమి ముందుకు కదులుతూ ఉంది. ఆ దాంట్లో భాగంగానే ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నాము. ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేటువంటి బండి వెంకటేశ్వరరావు గారిని గెలిపించవలసిందిగా మీ ద్వారా ఏలూరు ప్రజానీకానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ పంచభూత మరకతలింగేశ్వర సహిత శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామి అమ్మవార్లకు పలు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం గోపూజ నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలు, 9 రకాల పండ్లు, 9 రకాల స్వీట్లతో పట్టణ పురవీధుల్లో శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, ఉపాధ్యక్షులు కందులపాటి శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి రామశెట్టి శ్రీనివాసరావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులు వందనపు అప్పలరాజు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, ఆలయ మహిళా కమిటీ అధ్యక్షులు మానేపల్లి రోహిణి తదితరులు పాల్గొన్నారు. श्रीमान श्रीमदः अस्य यजमानस्य गोत्रोद्भवस्याः जय दुर्गा जय दुर्गा माता की विजय 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 दुर्गा माता की ఇవాళ గంగానమ్మ గుడి వెనకమాల సందులో విజయదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారి ఆలయ కమిటీ మొత్తం అందరం కూడా అమ్మవారికి సారి ఈ రోజున ఉదయం ఉగాది పచ్చడి మరియు గోమాతకి పూజా కార్యక్రమం నిర్వహించినాము. ఈ కార్యక్రమం నిర్వహణ తదనంతరం అమ్మవారికి 9 రకాల స్వీటు, 9 రకాల పళ్ళు, 9 రకాలు పూల సామాగ్రిలతో మొత్తం అమ్మవారికి సారి అమ్మవారికి అప్పగించుతున్నాము. కావున భక్తులందరూ కూడా అమ్మవారికి అమ్మవారి దీవెనలు అందుకోవాలని చెప్పి కోరుచున్నాము. ఇవాళ సాయంత్రం కూడా పండితులకు పంచాంగ శ్రావణ సాయంత్రం 6 గంటల నుండి పంచాంగ శ్రావణం జరిపించుతున్నాము. తదనంతరం పండితులకి సత్కారం కూడా చేస్తున్నాము. ఏపీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ప్రియదర్శిని కళాశాలలో మంగళవారం సన్మాన కార్యక్రమం జరిగింది. ఉగాది సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వారధి ట్రస్ట్ చైర్మన్ వల్వల్ తాతాజీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా పదవులు పొందిన జిల్లా వైస్ ప్రెసిడెంట్ కె రవికిరణ్, జిల్లా జాయింట్ సెక్రటరీ కలపాల శ్రీనివాసరావు, జిల్లా సహాయ కార్యదర్శి కడిమి రాజేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు డి లోకేష్ లను ఘనంగా సన్మానించారు. జిల్లా ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు పొందిన కడలి గాంధీని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రియదర్శిని కళాశాల ప్రిన్సిపల్ అలుగు ఆనంద్ శేఖర్, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కెఎస్ శంకర్రావు,
జంగారెడ్డిగూడెం అధ్యక్షులు గొల్లమందుల శ్రీనివాసరావు, కార్యదర్శి పిఎన్వి రామారావు తదితరులు పాల్గొన్నారు. నేను వారధి అని పెట్టి కొంతమంది సహకారంతో నేను చేయగలుగుతున్నాను. కుటుంబ సభ్యులైన కలపాల రాజేష్, ఎవరైతే కిరణ్, గాంధీ గారికి ముఖ్యంగా ముందు ఈ పదవి అన్నది ఒక అలంకారం కాకూడదని, ఆ పదవిని ఒక గర్వంగా కాకుండా ఇంకొంచెం కలివిడిగా కలుపుకొని వెళ్తేనే ఎప్పుడన్నా సరే ముందుకెళ్తామని, ఐకమత్యం మహాబలం అన్న బాగా నమ్ముతాను. నేను చిరంజీవిలో కూడా నేను గమ్మున పదవులకు నేను చాలా ఎంత దూరంగా ఉంటే అవి ఎంత నాకు దగ్గరగా వస్తున్నాయి. నేను విధిని బాగా నమ్ముతాను. నేను మంచి చేస్తే మంచి కాపాడుతుందని నేను బలంగా నమ్ముతాను. నిజంగా అదే కాపాడుతుంది నన్ను. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆవిర్భావం నుండి కూడా నేను మన సంఘంతో ఉన్నాను. నేను అంటే ఏ కార్యక్రమాలు నిర్వహించకపోయినా మీతో ఉన్నాను. మన జిల్లాకి, మన జంగారెడ్డిగూడానికి రాష్ట్రం జిల్లాలో ఏపీడబ్ల్యూజేలో ఎక్కువ పదవులు వచ్చినాయని చెప్పారు. వడ్డించేవాడు పదవులు ఉంటే ప్రపంచంలో వస్తాయి. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ 59వ వార్షిక ఉగాది మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉగాది కావడంతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయ వార్షిక ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని అన్నారు. కావున భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నూకాంబిక సేవా బృందం పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయ క్షేత్రంలో అమ్మవారికి 60వ వార్షిక జాతర మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారికి ఉగాదిని పురస్కరించుకుని ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ఉగాదిని సందర్భంగా మరియు విశేషంగా ఈరోజు రకాయతగా వసంత నవరాత్రులు కూడా ప్రారంభమయ్యాయి. చైత్ర మాసంలో లలితా స్వరూపమైనటువంటి ఆ యొక్క మహాత్రిపుర సుందరి అంటే అమ్మవారిని ఎవరైతే అర్చనాది కైంకర్యం చేస్తారో వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుందని చెప్పి భక్తులంతా కూడా వేలాది సంఖ్యలో నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది ఆలయంలో ఏర్పాటు చేసినటువంటి ఉగాది పచ్చడి వితరణ అంతా కూడా అందరూ భక్తుల ప్రసాదాన్ని చక్కగా స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలై ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కామవరపు కోట ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద మంగళవారం వాహనాల తనిఖీలలో 2 వ్యక్తుల వద్ద ఎటువంటి ఆధారాలు లేని 2,15,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. చెక్ పోస్ట్ ఇన్ఛార్జ్ అధికారి కె బాబురావు తెలిపారు. రావికంపాడుకు చెందిన ఒక వ్యక్తి 60,000 రూపాయలు, పాత గండిగూడెంకు చెందిన ఒక మహిళ వద్ద 1,55,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఏఎస్ఐ పివి స్వామికి అందజేసినట్లు బాబురావు తెలిపారు. తగిన ఆధారాలు చూపించినట్లయితే ఏలూరు ఎన్నికల ట్రెజరీ కార్యాలయంలో ఈ నగదును వెనక్కి ఇవ్వడానికి 24 గంటల అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. వాహనాల తనిఖీలలో హెడ్ కానిస్టేబుల్ కె రమేష్, కానిస్టేబుల్స్ కె రామకృష్ణ, ఎం నాగార్జున, షేక్ నాగూర్, సూర్య, వీడియోగ్రాఫర్లు మధు, సౌజన్ సాయి పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. ఉగాది సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులను చెల్లించుకున్నారు. అనంతరం మేళతాళాలతో అమ్మవారిని గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నగరంలోని తపన ఫౌండేషన్ కార్యాలయంలో క్రోధీనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి రేణుకా దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు గోపూజ నిర్వహించారు. అనంతరం వేద పఠనం, పంచాంగ శ్రవణం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గారపాటి చౌదరి మాట్లాడుతూ ఈ ఉగాది నాటికి తపన ఫౌండేషన్ ప్రారంభించి 16 సంవత్సరాలు అయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. గత 16 సంవత్సరాలుగా ప్రజలు అందించిన ప్రోత్సాహానికి, చూపించిన ప్రేమాభిమానాలకి తపన ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలిపారు. అందరి ఆశీర్వాదం రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున తపన ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే తన ప్రయాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్, పార్లమెంట్ కన్వీనర్ కృష్ణప్రసాద్, అసెంబ్లీ కన్వీనర్లు శరణాల మాలతీరాణి తదితరులు పాల్గొన్నారు. సేవని అందిస్తున్న గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు వారి బృందానికి శుభాకాంక్షలు. అలాగే తపన ప్రారంభించి 16 సంవత్సరాల సందర్భంగా 16వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీ అందరి సహకారం, ప్రోత్సాహంతో గత 16 సంవత్సరాలుగా తపనా ఫౌండేషన్ ద్వారా మన ఏలూరు జిల్లాలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. అలాగే మీ ఆదరాభిమానాలతో రాబోయే రోజుల్లో కూడా సేవలను మరింత విస్తృతపరచాలని, అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ సేవలు అందే విధంగా మనందరం కలిసి ప్రయత్నం చేసే విధంగా మీరందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 20 నుంచి 11వ వార్షికోత్సవ వేడుకలు, కరపత్రాలను ఆవిష్కరించిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెంలోని కూటమి పార్టీల ఎన్నికల కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుక, పంచాంగ శ్రవణం జరిపి ఉగాది పచ్చడి పంపిణీ చేసిన నాయకులు. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ ఆలయంలో ఘనంగా ఉగాది వేడుక, ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. జంగారెడ్డిగూడెం ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద 1,21,000 రూపాయల నగదు స్వాధీనం. వివరాలు వెల్లడించిన ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఇన్ఛార్జ్ వెంకటరమణ. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.